ప్రతిభ ముందు పేదరికం తలవచ్చింది. ఏకాగ్రత సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ కుర్రాడు. చిన్నతనం నుంచి ఎన్నో అవమానాలు అధిగమించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రతిభతో ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. ఇప్పుడు తన గుర్తింపును గణతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా తన ప్రతిభ జెండాను ఎగురవేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకీ ఎవరా యువకుడు? అతనికి అందిన ఆహ్వానం వెనుకున్న కథ ఏంటి? ప్రతిభ ముందు పేదరికం తలవంచక తప్పదు అని అమృత్ షాలిం జోష్ నిరూపించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తన పేదరికాన్ని కూడా మరచి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయవాడ శివారు కాలనీలో రాచకుల సునీల్, సుబ్బలక్ష్మి దంపతుల కుమారుడే అమృత్ షాలిం జోష్. కేబీఎన్ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ చదువుతున్నాడు. తండ్రి ఆటో నడుపుతూ తన కొడుకును చదివిస్తున్నాడు. తండ్రి ఆశయాన్ని అర్థం చేసుకుని ఎప్పుడూ చదువులో ముందుంటాడు. మా నాన్నగారు నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఆటో డ్రైవర్గా పోషించారు మా అందరినీ. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన భుజం మీద వేసుకొని బాధ్యతలను మా కుటుంబాన్ని నడిపించారు. ఆయన కష్టపడి నన్ను డిగ్రీ ఫైనల్ ఇయర్ దాకా చదివించారు. కాగా యువత తమ ఆలోచనలను పంచుకోవాలని ప్రధాని మోదీ 2014లో ఒక పోర్టల్ను ప్రారంభించారు. ఈ వేదికగా అతడు 200 ఆన్లైన్ పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించాడు. మన్ కీ బాత్లో భాగంగా గణతంత్ర దినోత్సవ 2025 వేడుకలకు ఆహ్వాన పత్రిక డిజైన్ పోటీలు నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా 859 మంది యువకులు పాల్గొన్నారు. వారిలో అమృత్ షాలిం జోష్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. గణతంత్ర వేడుకలకు పత్రిక తయారీలో తన ఆలోచనా విధానంతో ఆహ్వాన పత్రికతో గణతంత్ర వేడుకలకు ఎవ్వరూ రాకుండా నివారించటానికి ప్రత్యేకంగా దీన్ని రూపొందించాడు. ప్రముఖుల పేర్లతో పాటు జాతీయ పతాకం రంగులు దిద్దాడు. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వారు నిర్వహించిన రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించినటువంటి పోటీలు ఏవైతే ఉన్నాయో ఎస్ఏ రైటింగ్, అలాగే ఇన్విటేషన్ డిజైన్ కాంపిటీషన్, పోయం రైటింగ్, ఇలాంటి కాంపిటీషన్స్లో నేను ఇన్విటేషన్ డిజైన్ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. ఆల్ ఇండియాలో 859 ఎంట్రీలలో మన ఆంధ్రప్రదేశ్ తరఫున నేను సెకండ్ రావటం జరిగింది. 10,000 నగదు బహుమానంతో పాటు ఢిల్లీకి వెళ్ళటానికి ఇన్విటేషన్ రావటం జరిగింది. కుతుబ్ మినార్, తాజ్మహల్, ఇండియా గేట్, అయోధ్య రామ మందిర్ వీటన్నింటినీ కలిపి ఒక చిహ్నంగా జోడించాడు. తాను రూపొందించిన ఆహ్వాన పత్రిక ద్వితీయ స్థానాన్ని సాధించింది. ఈ పత్రిక చూసిన రక్షణ మంత్రిత్వ శాఖ అమృత్కు ఆహ్వానం పంపించింది. ఈ క్రమంలో 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు అమృత్ షాలిం జోష్కు తన తల్లికి ఆహ్వానం అందింది. నేను చాలా సంతోషపడుతున్నానండి. మా బాధల వల్లే బాబు ఇంత ప్రయోజకుడు అయ్యాడా, ఇంకా తను ఎదగాలి, ఇంకా అభివృద్ధిలోకి రావాలి, మీ గవర్నమెంట్ సాయం చేయాలండి. బాబు కొంచెం నా హాబీ ఉందండి, అది కూడా నెరవేరాలని కోరుకుంటున్నానండి. గవర్నమెంట్ జాబ్ రావాలని తను వేడుకుంటున్నాడు. తన కోరిక ప్రకారమే మేము కూడా నడుచుకుంటున్నాం. తను కూడా అలాగే కసిగా చదువుకుంటాడండి. అంటే బాబుకి ఆర్థికంగా జాబ్ పరంగా మేము అదే ఆశిస్తున్నామండి. పేదరికంలో ఉన్న తన సృజనాత్మకత వదులుకోలేని అమృత్ ప్రభుత్వ సహకారముంటే దేశానికి అన్ని విధాలుగా సహాయపడతానని హామీ ఇస్తున్నాడు. అమృత్ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ చదువుకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.